జై శ్రీకృష్ణ. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీవు పురాణ పురుషుడవు. నీవు గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరాలు తపస్సు చేశావు. పుష్కరంలో 11,000 సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ తీరంలో 12 సంవత్సరాలు వ్రతం చేశావు. దితి కుమారులను, ధనువు కుమారులను సంహరించి ఇంద్ర పదవి సుస్థిరం చేశావు. నీవు అదితి కుమారుడివి, ఇంద్రుని తమ్ముడివి, ఉపేంద్రుడివి. మొదట వామనుడిగా, తర్వాత త్రివిక్రమునిగా లోకాలను ఆక్రమించావు. లోకకంటకులైన శిశుపాల కంసులను వధించావు. నీ అవతారమూర్తివి. అమృతము, మదము, కోపం, మత్సరము నీ దగ్గరకు రావు అని స్తుతించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, నీవు నరుడవు, నేను నారాయణుడను, మనం ఒకరికి ఒకరం మిత్రులం అన్నాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని చూసి, దేవా, నీవు యజ్ఞపురుషుడివి, సర్వవ్యాపివి, సజ్జనులకు నీవే దిక్కు, నీకు తెలియంది లేదు. నాకు జరిగిన పరాభవం చెప్తాను. నేను చక్రవర్తి పాండురాజు కోడల్ని, పాండవుల భార్యను, మహావీరుడైన దృష్టద్యుమ్నుని సోదరిని. అట్టి నన్ను దుశ్శాసనుడు వెంట్రుకలు బట్టి ఇడ్పించాడు. నా వలువలు విప్పాడు. దారుణంగా నిండు సభలో అవమానించాడు. భీమార్జునులు నా మొర ఆలకించలేదు. వీరి పరాక్రమం ఎందుకు? కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. ఎందరూ ఉండి ఎవరూ లేని దాన్ని అయ్యాను. ఆ నవ్వు నా మనస్సును కాలుస్తుంది. ఆ కౌరవులు భీమునకు విషం పెట్టారు, పాములతో కరిపించారు, లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నారు. ఇప్పుడు జూదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యం మరిచి ఉన్నారు, కానీ నేను మరవలేకున్నాను అన్నాడు. కృష్ణుడు, అమ్మ అర్జునుని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తథ్యం, ఊరడిల్లుము అన్నాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజా, జరిగిందంతా యూధానుడు చెప్పగా విని దుఃఖించాను. ఆ సమయంలో నేను మీ దగ్గర లేను. ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాలువుడితో యుద్ధం చేస్తున్నాను అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, ఆ వృత్తాంతం వివరించు అన్నాడు. సాలువునితో శ్రీకృష్ణుని యుద్ధం. శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. రాజసూయాగం సమయంలో శిశుపాలుడు నా చేతిలో మరణించిన విషయం తెలుసు కదా. శిశుపాలుని తమ్ముడు సాలువుడు అన్నను చంపిన దానికి పగ తీర్చుకోవడానికి ద్వారక మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు నేను మీ వద్ద ఉన్నాను. ద్వారకాపురిని ముట్టడించి నగరం వెలుపలి వనాలను నాశనం చేశాడు. ఆ సమయంలో ద్వారకలో ఉన్న సాంబుడు, ప్రద్యుమ్నుడు సాలువునితో ఘోరంగా యుద్ధం చేశారు. ప్రద్యుమ్నుడు సాలువునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సాలువుడు మూర్ఛపోయాడు. ప్రద్యుమ్నుడు సాలువుని చంపబోగా నారదుడు అడ్డుపడి, కుమారా, ఇతడు నువ్వు చంపరాదు, ఇతడు నారాయణుని చేతిలో హతుడు కావలసి ఉంది అన్నాడు. కనుక ప్రద్యుమ్నుడు ఊరుకున్నాడు. సాలువుడు తిరిగి వెళ్ళాడు. నేను ద్వారకకు వెళ్ళగానే సాలువుడు ధ్వంసం చేసిన వనాలను చూశాక నాకు కోపం వచ్చింది. సాలువుని మీదకు యుద్ధానికి వెళ్ళాను. సాలువునికి నాకు ఘోర యుద్ధం జరిగింది. సాలువుడు నాతో గెలవలేక మాయా యుద్ధం మొదలుపెట్టాడు. నేను వాడి మాయలను వమ్ము చేశాను. ఇంతలో ద్వారక నుండి వసుదేవుడు సాలువుని చేతిలో చిక్కాడని, నేను వెళ్ళి రక్షించాలని వార్త వచ్చింది. ద్వారకలో బలరాముడు ఉండగా వసుదేవుడు సాలువునికి ఎలా చిక్కాడు అనుకున్నాను. ఇంతలో సౌంభకమను సాలువుని రథం నుండి వసుదేవుడు దిగటం చూసి నా చేతిలో ధనుసు జారి కింద పడింది. నాకు కొంతసేపు స్పృహ తప్పింది. తెలివి వచ్చి చూసేసరికి సౌంభకంలో వసుదేవుడు లేకపోవడం చూసి అది రాక్షసమాయ అని గ్రహించాను. మరణ నాకు సాల్వునికి యుద్ధం ఘోరంగా జరిగింది. చివరికి సాల్వునిపై చక్రాయుధాన్ని ప్రయోగించి అతన్ని వధించాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు.